హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఎస్పెషల్లీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇందులో మనం డీల్ చేయబోతున్నాము. ఏవైతే హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చాయో ఆ కరెంట్ అఫైర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఈ యొక్క ఆర్టికల్ చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి సెంట్రల్ గవర్నమెంట్ 5,000 crore అనేది గ్రాంట్ చేశారనమాట. యాక్చువల్గా మనకి గ్రూప్ 1లో కొన్ని మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఆర్ ది ఎస్పెషల్ ఎకానమీ చూసుకున్నట్లయితే ఏపీ ఎకానమీ పేపర్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆల్సో దే ఆర్ ఆస్కింగ్ రిపీటెడ్లీ. సో దట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ విశాఖపట్నం సిటీకి 5,000 crores గ్రాంట్ చేసింది, ఎస్పెషల్లీ ఫర్ దస్ ఈ యొక్క విశాఖపట్నం రీజియన్ యొక్క గ్రోత్ కోసం గ్రాంట్ చేశారు. ఈ ఆర్టికల్ దాని గురించి చెప్తుంది. ఏమేమి ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సిటీ ఎకనామిక్ రీజియన్ స్కీమ్ కింద యూనియన్ బడ్జెట్ ఫస్ట్ అనౌన్స్ చేసింది. అందులో భాగంగానే 5,000 crores అనేవి విశాఖపట్నానికి అలొకేట్ చేశారు. ఈ విశాఖపట్నానికి ఒకటే అలొకేట్ చేశారంటే కాదు, నియర్లీ ఇండియాలో 7 cities-ని సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. అందులో ఒకటి విశాఖపట్నం. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం సిటీకి 5,000 crore అలొకేట్ చేశారనమాట. అండ్ ఛాలెంజింగ్ మోడ్ కింద ఈ ఫండింగ్ మోడల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ 5,000 crore కూడా ఓవర్ 5 yearsలో గ్రాంట్స్ కింద ఇస్తారనమాట. అయితే ఈ 5,000 crores-ని ఏం చేస్తారు అంటే అర్బన్ రిఫార్మ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్, జాబ్ క్రియేషన్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన మేజర్గా ఫోకస్ చేస్తారు. అర్బన్ రిఫార్మ్స్ మీన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అర్బన్ గ్రోత్ కోసం ఏవైనా శానిటేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి సంబంధించింది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా బస్ బేస్ అండ్ లేన్స్ ఇలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి, రోడ్స్ ఏవైనా. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వీ కెన్ ఆల్సో యూటిలైజ్ దిస్ ఫర్ ది మెట్రో ప్రాజెక్ట్స్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ చేసేలాగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం అర్బన్ ఏరియాని డెవలప్ చేస్తామో ఆటోమేటిక్గా జాబ్ క్రియేషన్ అనేది బై డిఫాల్ట్ అవుతుంది. అండ్ యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద కూడా, అంటే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కూడా ఈ యొక్క ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ రిప్లేస్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫర్ ది విశాఖపట్నం రీజియన్. అండ్ వై విశాఖపట్నం వాజ్ సెలెక్టెడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లుగా నియర్లీ 7 cities-ని నేషనల్గా సెలెక్ట్ చేశారు. అయితే అందులో 3 cities సౌత్ ఇండియా నుంచి సెలెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఓన్లీ 1 city, దట్ సిటీ ఇస్ విశాఖపట్నం. అండ్ దీన్ని ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే నీతి ఆయోగ్ యాజ్ ఏ నేషనల్ గ్రోత్ హబ్ కింద, అంటే నేషనల్ గ్రోత్ హబ్ వింగ్ అనేది ఎస్పెషల్ ఇన్ ది నీతి ఆయోగ్ ఈ యొక్క సిటీస్ని, ఈ ఎకనామిక్ రీజియన్ సిటీస్ని సెలెక్ట్ చేసింది నీతి ఆయోగ్. ఇది ఫ్యాక్చువల్ డేటా, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఎంత కవర్ చేస్తుంది అంటే నియర్లీ 21,880 square kilometers-ని కవర్ చేస్తుంది. అండ్ విశాఖపట్నం రీజియన్ అనేది చుట్టూ 9 districts కవర్ అయింది. ఇటు సైడ్ శ్రీకాకుళం, లేకపోతే విజయనగరం, అండ్ ఇటు సైడ్ కోనసీమ, ఇక్కడ శ్రీకాకుళం నుంచి కోనసీమ డిస్ట్రిక్ట్స్ వరకు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ వస్తుందన్నమాట. నియర్లీ 9 districts-ని, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఇలా 9 districts-ని కవర్ చేస్తుంది. అండ్ మేజర్ విజన్ ఏంటంటే 2032 కల్లా $125 billion ఎకానమీ అనేది విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ని డెవలప్ చేయాలనేది మేజర్ విజన్ అనమాట. ఈ గ్రాంట్ దానికి సపోర్టివ్గా సీడ్ క్యాపిటల్గా, అంటే ఇనీషియల్ క్యాపిటల్గా యూజ్ చేయడానికి అవసరం అవుతాయి అన్నమాట. అండ్ మేజర్ గ్రోత్ డ్రైవర్స్ మనకి ఎగ్జామ్లో కూడా అడుగుతున్నారు కదా, వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ ఫర్ ది విశాఖపట్నం టు గ్రో యాజ్ ఏ గ్రోత్ డ్రైవర్స్. అలాంటప్పుడు ఈ పాయింట్స్ మనకు యూజ్ అవుతాయి. ఫస్ట్ విశాఖపట్నం ఎందుకంటే ఇట్ హ్యాస్ ది ఛాన్స్ ఫర్ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్. మనకు పోర్ట్ ఉండడం వల్ల, విశాఖపట్నం పోర్ట్ ఉండడం వల్ల మ్యారిటైమ్ ట్రేడ్ అయినా, లాజిస్టిక్స్ అయినా, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ అయినా డెవలప్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో దట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టినట్లయితే చాలా ఆపర్చునిటీస్ ఉండటం వల్ల ఈ ఆల్ ఏరియాస్ అన్నిటికి ఇది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఐటీ అండ్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ కూడా డెవలప్ చేయొచ్చు. వీ హ్యావ్ ది టెక్నాలజికల్ పార్క్స్, మనకి ఐటీ హబ్ ఉంది కదా, ఐటీ సెజ్ విశాఖపట్నంలో ఉంది కదా, దానికి ఇది ఇంకెంత బూస్ట్ ఇచ్చేటట్టు అవుతుంది.
నెక్స్ట్ స్టార్టప్ హబ్స్, డిజిటల్ ఎకానమీని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెంట్లీ డిఫెన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ ది BDM మనకు విశాఖపట్నంలోనే ఉంది కదా, వాటన్నిటికీ కూడా ఇది అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఈ యొక్క అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. గ్రీన్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి. టూరిజం కూడా ఈ విశాఖపట్నం అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా బికాస్ వీ హ్యావ్ ది అరకు వ్యాలీ. ఈకో టూరిజంని మనం ఎక్కువగా పెంచవచ్చు. అండ్ సస్టైనబుల్ ట్రెక్కింగ్ ట్రైల్స్ కూడా పాసిబుల్ అవుతాయి. ట్రైబల్ టూరిజం, హెరిటేజ్ కన్జర్వేషన్, ఇవన్నీ కూడా విశాఖపట్నం అనేది గుడ్ ఆపర్చునిటీ. అండ్ బే సిటీ ప్రాజెక్ట్ అంటే కైలాసగిరి నుంచి భీమినిపట్నం వరకు ఈ బీచ్ రోడ్ ఏదైతే ఉందో, ఇక్కడ కైలాసగిరి నుంచి ఇక్కడ భీమినిపట్నం, ఇదంతా సీ ఏరియా కదా, ఈ సీ ఏరియాని అంతటిని కూడా ఆల్రెడీ వీ హ్యావ్ ది ప్రపోజల్ బే సిటీ ప్రాజెక్ట్ అని ప్రపోజల్ ఉంది. దాన్ని డెవలప్ చేయడానికి కూడా ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతాయి. సో దట్ మోడర్న్ వాటర్ ఫ్రంట్ సిటీ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ది రోడ్ కనెక్టివిటీ, ఇంకొంచెం మోడర్న్గా ఇది అవుతుంది. అండ్ ఈ యొక్క సీ లైన్ అంతా కూడా టూరిజం హబ్ కింద యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూటిలైజ్డ్ ఫర్ ది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ డెవలప్మెంట్ కూడా ఎప్పుడైతే ఇది డెవలప్ అవుతుందో ఈ ఏరియా అంతా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది అట్రాక్టివ్గా ఉంటుందో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది. సో దట్ అందుకు కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ దీనికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమవుతాయి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మనం ఆ రీజియన్ మనం డెవలప్ చేసుకుంటామో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఏమొస్తుంది, ఫారెన్ రిజర్వ్స్ అనేవి ఇండియాకి ఎక్కువ వస్తాయి. సో దట్ రీజనల్ ఇండస్ట్రియలైజేషన్ కూడా డెవలప్ అవుతుంది. సోషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే అర్బన్ సర్వీసెస్ అనేవి బెటర్గా ఉంటాయి, కనెక్టివిటీ కూడా పెరుగుతుంది బికాస్ వీ హ్యావ్ ది పోర్ట్కి మనం ఎక్కువ సప్లై ఇచ్చేటప్పుడు ఇట్ హ్యాస్ ది ఛాన్స్ టు స్ప్రెడ్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ది ఛాన్స్ టు కనెక్ట్ టు ఆల్ ది గ్లోబల్ పోర్ట్స్. అండ్ స్కిల్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మనకి మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే బైఫర్కేషన్ తర్వాత ఛాలెంజ్ ఏంటి, హైదరాబాద్ అనేది లాస్ అవ్వడం. హైదరాబాద్ లాస్ అవ్వటం వల్ల ఏంటి, ఆల్ స్కిల్డ్ పీపుల్ ఇక్కడే ఉంటున్నారు. సో దట్ ఆంధ్రప్రదేశ్ చూసుకునేటప్పటికి అన్స్కిల్డ్ ఆర్ లో స్కిల్డ్ పీపుల్ అనేవి ఇక్కడ లెఫ్ట్ అయిపోయారు బికాస్ ఆపర్చునిటీస్ లేకపోవటం వల్ల. ఎప్పుడైతే మనం ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తామో స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది బికాస్ ఇప్పుడు హైదరాబాద్ అనేది బాగా రీజనల్గా గ్రోత్ ఉంది. ఏపీలో స్ట్రాంగ్ రీజనల్ గ్రోత్ ఏమీ లేదు కదా. ఎప్పుడైతే మనం విశాఖపట్నాన్ని ప్రమోట్ చేసుకోగలిగితే బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. అండ్ స్ట్రాటజిక్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ మరి కొంచెం స్ట్రెంత్. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది ఇలా కోస్టల్ ఏరియా ప్లేస్ నుంచి ఇలా ఫ్లో అవుతుంది ఫ్రమ్ కోల్కతా టు చెన్నై. ఈ ఆన్ ది వేలో మనకు ఉన్నది విశాఖపట్నం. సో దట్ దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ సీడ్ క్యాపిటల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ ది మ్యారిటైమ్ కాంపిటేటివ్నెస్. వరల్డ్ క్లాస్ మ్యారిటైమ్ ఇండస్ట్రీస్తో విశాఖపట్నం అనేది పోటీ పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రెడ్యూసెస్ ప్రెజర్ ఆన్ ది మెట్రో సిటీస్. ఆల్రెడీ మెట్రో సిటీస్ అనేవి అక్యుములేట్ అయిపోయి అండ్ మోర్ లీడ్స్ టు ది అర్బన్ హీట్ ల్యాండ్స్, క్లైమేట్ చేంజ్, పొల్యూషన్, అవన్నీ ఆ ప్రెజర్ అంతా కూడా మెట్రో సిటీస్ పైన రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇలా ఈ విధంగా విశాఖపట్నానికి ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మేజర్ ఛాలెంజెస్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఓరియంటెడ్లో చూస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 ఓరియంటెడ్లో దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఏపీ ఎకానమీలో చూసుకున్నట్లయితే నోవడేస్ విశాఖపట్నం లేదా ఏపీ ఎస్పెషల్లీ ఛాలెంజెస్ ఆఫ్ ఏపీ ఎకానమీలో ఈ పాయింట్స్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ మేజర్గా ఉన్నది మనకు ల్యాండ్ అనేది ఎక్విజిషన్ క్లియరెన్సెస్ అనేవి అంత ఈజీ కాదు, చాలా ఇయర్స్ అనేవి టేకింగ్ ప్లేస్ బికాస్ ఇట్ ఈస్ అండర్ ది కోస్టల్ ఏరియా అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ది ఎన్విరాన్మెంటల్ పొటెన్షియల్. ఈస్టర్న్ ఘాట్స్లో పార్ట్గా ఉంది కదా. సో దట్ ల్యాండ్ ఎక్విజిషన్ అయినా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అని ఇట్ మోర్ డిఫికల్ట్. అండ్ కోస్టల్ ఈకోసిస్టమ్ ప్రొటెక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ చేస్తాం మనకి ఎప్పుడు ఉన్న డైలమా ఏంటి, డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ కోస్టల్ ఎకోసిస్టమ్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ఎవరైతే రీహాబిలిటేట్ అయ్యారో ఫర్ ది అట్ ది కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు రీసెటిల్ చేయడానికి కూడా ఇట్ టేక్స్ హైయర్ అమౌంట్స్ అండ్ మోర్ టర్మాయిల్ కూడా. అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ ది మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్, ఇది నియర్లీ 9 డిస్ట్రిక్ట్ కనెక్ట్ అయి ఉందని చెప్పాం కదా. ఈ 9 డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కూడా టైమ్లీ మేనర్లో జరగటం అనేది కొంచెం డిఫికల్ట్. అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్, బికాస్ ల్యాక్ ఆఫ్ దిస్ కోఆర్డినేషన్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా డిఫికల్ట్. ఇది చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఏపీ ఎకానమీ రిలేటెడ్లో ఈ పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా వాట్ ఆర్ ది ఎకనామిక్ సోర్సెస్ ఫర్ ది ఏపీ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు. అండ్ ఛాలెంజెస్లో చూడొచ్చు. అండ్ వే ఫార్వర్డ్లో కూడా విశాఖపట్నం అనేది ఒక ఇంపార్టెంట్ లైక్ అడ్రస్ చేసే ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆర్టికల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.